కమ్యూనిస్ట్ పార్టీలకు కాలం చెల్లింది అని వాళ్ళు ఎక్కువ మంది అనుకుంటున్న నేపథ్యంలో సోషలిజం భవిష్యత్తు ఉందంటారా? భూమి కొరకు భుక్తి కొరకు సమధర్మం పెంచు కొరకు, భూమి కొరకు భుక్తి కొరకు సమధర్మం పెంచు కొరకు సాగిన ప్రజ సంగ్రమంలో సైనికునై నిలిచినారు. మీ త్యాగం వృధా పోదు, మిమ్మెప్పుడు మరచిపోము. మీ ఆశయ బాటలోనే, మీ ఆశయ బాటలోనే మా పయనం సాగిస్తా. ఎన్నెన్నో దారుల్లో చిరిన మన ఉద్యమాలు ఒక పాట ఉంటుంది. ఆ పాట విన్నప్పుడు ఒక ప్రజానాట్య మండలి అధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా లేదా నాయకుడిగా ఎన్నెన్నో దారుల్లో చిరిన మన ఉద్యమాలు బాగా అనిపిస్తుందేమన్నా. కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను, కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను, పెద్ద బాడిష మొద్దు బారినది, సాలెల మగ్గం సడుగులిరిగినది, పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో గాబలిసిన దొరలా, నా పేద రైతుల బావులెండెగదరా. వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం నలదుకొని, వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యము నలదుకొని, స్వాతంత్రమి మా జన్మ హక్కని గర్జించిన గళమందుకొని, గర్జించిన గళమందుకొని పోరాట బలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని, కలకాలం కాపాడుకొని, కడు గర్వంగా కొని ఆడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. చంద్ర నాయక్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు. ఊపిరి పీల్చుకుని బ్రతికే వాళ్ళు ఉన్నట్లే పాట పాడి బ్రతికే వాళ్ళు ఉంటారు. తమ కోసం తాము జీవించే వాళ్ళు ఉన్నట్లే ప్రజల కోసం జీవించే వాళ్ళు ఉంటారు. వంట పట్టించుకున్న కళారూపం ఏదైనా ప్రజా సమస్యలనే నెత్తికెత్తుకుంటారు. ఒక ప్రాంతపు సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖ చిత్రాన్ని అద్దం పట్టి చూపిస్తూ ఉంటారు. దగాపడ్డ వాళ్ల కోసం డప్పు కొడుతూ, శ్రమను నమ్ముకున్న వాళ్ల కోసం కార్మిక గీతం పాడుతూ 3 దశాబ్దాలుగా ప్రజానాట్య మండలి తరపున గుండెను గొంతు చేసుకొని నడుస్తున్న కామ్రేడ్ చంద్రనాయక్, అనంతపురం నేలలో పుట్టి ప్రజా ఉద్యమాల స్ఫూర్తితో ఎదిగిన కామ్రేడ్ చంద్రనాయక్ గారిని 12 ఏళ్ల వయసులోనే ప్రజానాట్య మండలి నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు తీర్చిదిద్దారు. విద్యతో పాటు ప్రజా చైతన్యాన్ని అందిపుచ్చుకున్న ఆయన నేడు భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి కాలపు కార్యకర్తగా, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజల పక్షాన నిరంతరం నిలుస్తున్నారు. కళను ఆయుధంగా, ప్రజాసేవను జీవిత లక్ష్యంగా మలుచుకున్న ఆయన ప్రస్థానం యువతకు స్ఫూర్తిదాయకం. రాకీ మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే చంద్రనాయక్ గారు. సార్ నమస్తే సార్. ప్రజానాట్య మండలితో మీ పరిచయం ఎలా ఏర్పడింది? వాస్తవానికి నేను మా సొంతూరు అనంతపురం దగ్గర చిన్న పల్లె సార్. ఓకే. 89లో నేను ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్నప్పుడు ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లకు నాకు కొద్దిగా ఇంటరాక్షన్ ఏర్పడింది. ఆ తరువాత ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షులు అన్నగారు, నల్లూరు అన్నగారు, అన్నతో అప్పటికి అన్న ప్రజానాట్య మండలి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్న నేపథ్యంలో అట్లా ఏఐఎస్ఎఫ్ పరిచయం అయింది. ఆ తర్వాత నల్లూరు అన్న పరిచయం అయ్యారు. అట్లా ప్రజానాట్య మండలితో ఒక 35 years నుంచి నేను ప్రజానాట్య మండలితో ఇంటరాక్షన్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రయాణం కొనసాగిస్తున్నాను సార్. ఏ వయసులో పరిచయం అయ్యారు మీకు? నాకు 12 ఏళ్ల వయసులో నల్లూరు అన్నగారు, 12 ఏళ్ల వయసులోనే 12 ఏళ్ల వయసులోనే నేను 7వ తరగతి చదువుతున్నాను. ఓకే. ఇప్పుడు ఏఐఎస్ఎఫ్ ఒక కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఆ కాన్ఫరెన్స్కి నన్ను ఇన్వైట్ చేశారు. అప్పటికే నేను పాటలు పాడుతున్నాను. ఆర్డిటి అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళ ప్రోడక్ట్ని యాక్చువల్గా నేను అట్లా పాటలు పాడుతున్నప్పుడు ఏఐఎస్ఎఫ్ పరిచయం కావడం, ఆ తర్వాత పెద్ద పెద్దోళ్ళు, అందులో నల్లూరన్న పరిచయం కావడం, అట్లా ప్రజానాట్య మండలితో ఎక్కడో అనంతపురం మార్మూల్ 35 years బ్యాక్ అంటే ఆనాడు బస్సులు కూడా పెద్దగా ఉండేవి కాదు. అట్లా నల్లూరు అన్న పరిచయం అయిన తర్వాత ఒంగోలు వచ్చాను. ఇంకా ఆయనతోనే నా ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పటి వరకు నల్లూరు అన్నగారు, ప్రజానాట్య మండలి, కమ్యూనిస్ట్ పార్టీ నా ప్రస్థానం కొనసాగుతుంది సార్. 7th క్లాస్లోనే ఏఐఎస్ఎఫ్లో పనిచేశారు. పరిచయం ఏర్పడింది సార్. హై స్కూల్ అయ్యేటప్పుడు మీకు
అప్పుడు రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ అని అనంతపురంలో నేను చదువుతున్నా సార్. అనంతపురంలో ఏఎస్ఎఫ్ మూమెంట్ బాగుండేది ఆ రోజు. బాగుంది అంటే నాకు అంత 7th క్లాస్లో ఐడియా లేదు, కానీ స్టేట్ కాన్ఫరెన్స్ జరిగింది అక్కడ. వందే మాత్రం శ్రీనివాస్ గారు కూడా స్టేట్ కాన్ఫరెన్స్ కి వచ్చారు. అప్పుడు ఆయన పాడారు, నేను పాడాను. అప్పుడు అందరూ, అప్పుడు చిన్న వయసులో ఉన్నాను, అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేశారు. విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ తోనే నన్ను ఒంగోలు దాకా తీసుకురావడం జరిగింది సార్. ఆ చిన్న వయసులో మిమ్మల్ని ఆకర్షించిన పాట ఇది? యాక్చువల్గా అనంతపురం కరువుకు నిలయం, భారతదేశంలో అనంతపురం కరువు పీడిత ప్రాంతం అనేవాళ్ళు. వాస్తవం కూడా అదే సార్. ఈ మధ్యకాలంలో కొంత నీళ్లు ప్రాజెక్టులు వచ్చాయి కాబట్టి సరిపోయింది. ఆనాడు అసలు తాగడానికి నీళ్లు లేనట్టు విపరీతమైన వలస పరిస్థితి. ఆనాడు ఈ ఎంవి రమణ మాస్టర్ గారని ఒక ఆయన, ఈ కార్తులన్నీ అయిపోతున్నాయి, కాలం అయిపోతుంది, వర్షం పట్టం లేదు, రైతులందరూ అల్లాడిపోతున్నారని ఒకటి, కార్తెలన్నీ ఆయనో కాలమే అయిపోయెను, కార్తెలన్నీ ఆయనో కాలమే అయిపోయెను, వాన మబ్బు పల్లెపై వంగి కురవదాయెను, వాన మబ్బు పల్లెపై వంగి కురవదాయెను. ఓ ఆకాశాన మేఘాలు ఆశలేము రేపెను, కుమ్మనూపు చిరుగాలి నమ్మకాన్ని పెంచెను. ఆకాశాన మేఘాలు ఆశలేము రేపెను, కుమ్మనూపు చిరుగాలి నమ్మకాన్ని పెంచెను. మరుక్షణమే మాయను, మబ్బులు ఎటుపోయెను, మరుక్షణమే మాయను, మబ్బులు ఎటుపోయెను. హోరు జోరు తగ్గెను, ఊరు మాటు మనిగెను, కార్తెలన్నీ ఆయనో కాలమే అయిపోయెను, వాన మబ్బు పల్లెపై వంగి కురవదాయెను, వాన మబ్బు పల్లెపై వంగి కురవదాయెను. ఈ పాట పాడటం ద్వారా ఆ రోజు చాలా పెద్ద అప్రిషియేషన్ వచ్చింది. ఈ ఫస్ట్ పాడిన పాట మీది? ఎస్ సార్. ఇది మిమ్మల్ని ఆకర్షించిన పాట ఇదేనా ఫస్ట్ టైం? సార్, నేను నేర్చుకున్న పాట ఇది. ఈ పాట ద్వారా విపరీతమైనటువంటి నాకు పేరు తెచ్చిపెట్టింది ఈ పాటను. తర్వాత దేశభక్తి గేయం ఒకటి, పెట్టాలి తల్లికి దండాలు, పట్టాలి మూవన్నెల జెండాలు, ఎందరో చేశారు త్యాగాలు, ధారబోశారు తల్లికై ప్రాణాలు, పెట్టాలి తల్లికి దండాలు అనేటి ఈ 2 పాటలతో నాకు అప్పుడు విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పాటలు విని, దీంతో పాటుగా ఇంకొక పాట ఉంది సార్, నాగబైర కోటేశ్వరరావు గారు రాశారు, చాలా అద్భుతమైన పాట. ఇదే ఇదే నా దేశం, ఇదే ఇదే ఆంధ్రదేశం, ఇదే ఇదే నా దేశం, తరతరాల చరిత్రలో తనసిన సందేశము, ఇదే ఇదే నా దేశం, ఇదే ఇదే ఆంధ్రదేశం, ఇదే ఇదే నా దేశం. ఈ 3 పాటలు ఆ రోజు నాకు చాలా, అది అంత పేరు కీర్తి రావడానికి, అంటే సబ్జెక్ట్ కూడా మంచి సబ్జెక్ట్. ఆ రోజు దేశానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన పాట, తర్వాత కరువుకు సంబంధించినటువంటి పాట, అలాగే ఆంధ్ర రాష్ట్రం యొక్క ఔన్నత్యం, ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనం గురించి ఈ 3 పాటలు నేను చిన్న 5వ తరగతి 6వ తరగతి వయసులోనే నేర్చుకున్నాను. ఆ పాటలు బాగా పాడటం ద్వారా, అంటే ఆడియన్స్ అందరూ ఒకే రకంగా ఉండరు కదా సార్, ఒక్కొక్కళ్ళు ఒక టేస్ట్ ఉంటుంది. కొంతమంది కరువు పాటని లైక్ చేశారు, కొంతమంది ఆంధ్రదేశ్ యొక్క ఔన్నత్యం గురించి లైక్ చేశారు, కొంతమంది భారత మాత భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చేశారు. అట్లా ఈ 3 పాటల వల్ల నేను బాగా ప్రాచుర్యం పొందాను సార్. చంద్ర నాయక్ గాయకుడు అవుతాడు అని మొట్టమొదటి మీకు చెప్పిన వాళ్ళు ఎవరు సార్? వాస్తవానికి అనంతపురం చాలా కరువు ప్రాంతం. ఆ రోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా లేవు.
ఆర్డిటి అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, చాలా పెద్ద సర్వీస్ మోటివ్తో కూడుకున్నటువంటి ఆర్డిటి ఆర్గనైజేషన్కి సంబంధించి అందులో సుధాకర్ మాస్టర్ గారని మాకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఓనమాలు దిద్దేటువంటి మాస్టర్ గారు. ఆయన చదువుతో పాటుగా పిల్లల్లో ఎవరెవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో గుర్తించారు. గుర్తించిన తర్వాత ఓహో ఈ అబ్బాయికి పాటలు బాగా పాడతాడని ఆయన గుర్తించారు. గుర్తించి పాటలు నేర్పారు. నేర్పిన తర్వాత వారు వేసినటువంటి బీజం నాలో, లేకపోతే ఏదో చదువుకొని ఏదో ఏమయ్యేవాళ్ళం తెలియదు, కానీ నేను ఒక గాయకుడిగా అంతో ఇంతో ప్రాచుర్యం పొందానంటే సుధాకర్ మాస్టర్ గారు ఆ రోజు ఈ 3 పాటలు తనే నేర్పారు. నేర్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఈ 3 పాటలే పాడాను. తర్వాత కాలంలో వేరే వేరే పాటలన్నీ నేర్చుకోవడం జరిగింది. అట్లా మా సుధాకర్ మాస్టర్ గారు నాకు చేశారు. చంద్రనాయక్ గారు ఏఎస్ఎఫ్తో పరిచయం జరిగింది. నల్లూరి వెంకటేశ్వర గారు ఒంగోలు తీసుకొచ్చారు. అవును సార్. ఒంగోలు తీసుకొచ్చినప్పుడు మీ వయసు 12 సంవత్సరాలు అని చెప్పారు సార్. 12 సంవత్సరాల వయసులో పేరెంట్స్ని వదిలి ఒంగోలు ఇచ్చినప్పుడు ఏమనిపించింది ఆ టైంలో? వాస్తవానికి అంటే నాకు మనం ఎదగాలి, సమాజంలో గుర్తింపు పొందాలనేది నాకు చిన్నప్పటి నుంచి మనసులో ఉంది సార్. అది యాదృచ్ఛికంగా ఏఎస్ఎఫ్తో పరిచయం కావడం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో పరిచయం కావడం వెంటనే జరిగిపోయింది సార్. తర్వాత నల్లూరు ఒక్క నెల రోజుల్లోనే జరిగింది ఇదంతా. బాల్యంలో ఉన్న గ్రామాన్ని పరిసరాలని వదిలి ఒంగోలు వచ్చాను అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? నాకు లేదు సార్. ఎందుకంటే నేను ఎదగాలనేటువంటి తపన, నేను ముందుకు వెళ్ళాలనే తపన ఉంది. అప్పటికే కొద్దిగా నాకు చిన్న పేరు వచ్చింది. ఆ పేరు రావడం ద్వారా అప్పుడే నల్లూరు అన్న పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత మా ఊరు వస్తావా, నేను ఒంగోలు తీసుకెళ్తాను అన్నారు. వస్తాను సార్ అన్న. నువ్వు 7th అక్కడ పాస్ అయినా ఫెయిల్ అయినా ఏమైనా కానీ నువ్వు ఒంగోలు వచ్చేయాలి అని అన్నారు. నేను అట్టాగే అప్పుడు 7th పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మొత్తం ఒంగోలు తర్వాత. అవును సార్, ఒంగోలు. నల్లూరు వారే? అవును సార్. అక్కడ ఉండేవారా? ఇంట్లోనే నల్లూరు అన్న ఇంట్లోనే ఉన్నాను. వారు మహాతల్లి సీతమ్మ తల్లి. ఆమె కన్న బిడ్డ కంటే మిన్నగా నన్ను చూశారు. నల్లూరు అన్న కూడా నన్ను బీఈడి దాకా చదివించారు. బిఎడ్ చదివించారు. తర్వాత 1 సంవత్సరం లా చేశాను. తర్వాత బిఎడ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ ప్రజానాట్య మండలిలో దీని మీద ఇష్టం సార్. మధ్య మధ్యలో వేరే వేరే ఉపాధి అవకాశాల కోసం డిఎస్సి అట్లా రాశాను, కానీ మనసంతా ఈ పాటలు, ఇది ప్రజానాట్య మండలి, నల్లూరు అన్న ఈ నేపథ్యం ఉండటం వల్ల నేను దీంట్లోనే కొనసాగుతున్నాను సార్. ప్రజానాట్య మండలిలో మొదటి ఏ బాధ్యతలు స్వీకరించారు? ఇప్పుడంటే మీరు రాష్ట్ర అధ్యక్షులు, మొట్టమొదటి ఏ బాధ్యతల్లో ఉన్నారు? అంటే బాధ్యతలు అంటే ప్రకాశం జిల్లాకు ప్రజానాట్య మండలి సెక్రటరీగా చేశారు సార్ నన్ను. అంటే కాస్త ఒక 10-15 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వాళ్ళని ప్రజానాట్య మండలిలో బాధ్యత ఇస్తారు. కొంతకాలం ఆగిన తర్వాత ఇట్లాగే పాటలు పాడుతున్నాం. రాష్ట్రంలో అన్ని చోట్ల మనం పాటలు పాడటం వల్ల పర్లేదు, ఈ అబ్బాయి అయితే కొద్దిగా జిల్లాలో తిరుగుతారు, కొద్దిగా పాటలు ఈ ప్రజలకు సంబంధించినటువంటి పాటలు అన్నీ బాగా పాడతారనే ఉద్దేశంతో నల్లూరు అన్నగారు వాళ్ళందరూ కలిసి సెక్రటరీని చేశారు సార్ ప్రకాశం జిల్లాకి. అంటే ప్రజానాట్య మండలి అంటే తెలంగాణ సాయుధ పోరాటం నుంచి పనిచేస్తున్న ఒక సాంస్కృతిక ఉద్యమం. ఇప్పుడు ప్రజానాట్య మండలి అధ్యక్షుడు చంద్రనాయక్ అని మీరు అనుకున్నప్పుడు ఎటువంటి గర్వంగా ఫీల్ అవుతారు సార్? వాస్తవంగా ప్రజానాట్య మండలి కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసం అనేటువంటి ఆశయంతో, స్వలాభం కోసం కాదు, ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసం అనేటువంటి ఆశయంతో ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు. అది మనిషిని చాలా సంతృప్తిని కలిగిస్తుంది. ప్రతి మనిషి తను సంతృప్తికరంగా ఏ రంగంలో అయితే పనిచేస్తారో అందులో ఒక సంతృప్తి పొందుతారు. అదే ప్రజానాట్య మండలిగా ప్రజల కోసం పనిచేసినప్పుడు అందులో ఉన్నటువంటి మాధుర్యం, గొప్పతనం చాలా అద్భుతంగా ఉంటుంది. రెండవది సొసైటీకి ఏదో రకంగా మనం పనిచేయాలి, దాని ద్వారా కూడా మనం ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవచ్చు అనేటువంటిది ఆలోచనతో ప్రజానాట్య మండలి ఆశయాలు, లేకపోతే నల్లూరు అన్నగారు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళంతా చాలామంది త్యాగమూర్తులు సొసైటీలో చూసి నేను ఆకర్షితులయ్యాను సార్. తెలంగాణ పోరాట కాలంలో మన వాళ్ళు చెప్తారు, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తువు కడకు నైజాం ఒక చరణం పాడతారు. అది ఒకనాడు నైజాం నవాబు ప్రజల్ని విపరీతమైనటువంటి ఇబ్బందులు పెట్టి వాళ్ళని వేధించి ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారో అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో అనేక మంది పోరాటం చేశారు. అందులో మరి బండెనక బండి కట్టి 16 బండెనక బండి కట్టి
16 బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడకో నైజాము సర్కరోడా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడకో నైజాము సర్కరోడా నాజీల మించినవుడు నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ ఆవాలు గోల్కొండ కిలా కింద నీ గోరి గర్తాం కొడకో నైజాము సర్కరోడా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడకో నైజాము సర్కరోడా నాజీల మించినవురు నైజాము సర్కరోడా నాజీల మించినవురు నైజాము సర్కరోడా అంటూ మరి తెలంగాణ పోరాటంలో ఎంతోమంది చాలా గొప్ప గొప్ప సాధారణంగా ఉన్నటువంటి ప్రజలు గొప్ప గొప్ప సాహిత్యాన్ని గొప్ప గొప్ప పోరాటాన్ని మరి వచ్చినటువంటి నేపథ్యం తెలంగాణ సాయుధ పోరాటం. మరి ఆ పోరాటం ద్వారా చాలామంది స్ఫూర్తి పొందారు సార్. తెలంగాణ పోరాటం మొత్తాన్ని ఒక చరణంలో చూపించారు చంద్రనాయక్ గారు. భూమి కోసం భుక్తి కోసం పోరాడిన వీరులారా మీకు లాల్ సలాం, అదొక్క చరణం. అంటే ఈ భూమి కోసం పోరాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. దాంట్లో ఆ ఎర్ర జెండాకు సంబంధించి మీకు అంతా తెలిసినటువంటి ఒక పాట, అంటే ఆశయ సాధన కోసం అసువులనర్పించిన అమరవీరులారా సమరసూరులారా ఆశయ సాధన కోసం అసువులనర్పించిన అమరవీరులారా సమరసూరులారా అమరవీరులారా సమరసూరులారా అందుకోండి అందుకోండి అరుణారుణ వందనాలు. ఆశయ సాధన కోసం అసువులనర్పించిన అమరవీరులారా సమరసూరులారా భూమి కొరకు భుక్తి కొరకు సమధర్మం పెంచు కొరకు భూమి కొరకు భుక్తి కొరకు సమధర్మం పెంచు కొరకు సాగిన ప్రజ సంగ్రమంలో సైనికునై నిలిచినారు. మీ త్యాగం వృధా పోదు మిమ్మెప్పుడు మరచిపోము. మీ ఆశయ బాటలోనే మీ ఆశయ బాటలోనే మా పయనం సాగిస్తాం. ఆశయ సాధన కోసం అసుగులనర్పించిన అమరవీరులారా సమరసూరులారా. ఓకే, అశోక్ తేజ పాట నీలమ్మ నీలమ్మ కూడా చాలా బాగా పాడతారు మీరు. సార్ అశోక్ తేజ గారు చాలా అద్భుతమైనటువంటి, తను కూడా ప్రజానాట్య మండలి శిబిరాలకు వచ్చారు. ప్రజానాట్య మండలి ద్వారా తయారైనటువంటి వ్యక్తి. నేలతల్లి గురించి చాలా అద్భుతంగా వారు పాట రాశారు. ఆ పాట ఒకసారి. నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా, నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నేలమ్మ. సాలేటి వానకి తుళ్ళింత సాలేటి వానకి తుళ్ళింత సాలు సాలుకు నీవు బాలింత. సాలేటి వానకి తుళ్ళింత సాలు సాలుకు నీవు బాలింత. గాలినే ఉయ్యాలగా నీళ్ళనే చను బాలుగా, గాలినే ఉయ్యాలగా నీళ్ళనే చను బాలుగా. పక్కల బొక్కల రెక్కల నువ్వు చక్కంగా మూసివు మొక్కల్లా. పరువముచ్చిన చేను వంగే పైరు కాపు మేను పొంగే, పరువముచ్చిన చేను వంగే పైరు కాపు మేను పొంగే. పంట బిడ్డను రైతు బండికెత్తినంక, పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మా నీ కన్న కడుపిక. నేలమ్మా
నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 నేలమ్మ. సుద్దాల అశోక్ తేజ కావచ్చు, వందే మాతరం శ్రీనివాస్ కావచ్చు, ఇందాక అన్నట్టు నల్లూరు అన్నగారు, అవును చాలా మంది ప్రజానాట్యం నుంచి సినీ రంగానికి వెళ్ళారు. అవును సార్. ఆఫర్ వచ్చింది ఎప్పుడన్నా సినిమా రంగం నుంచి మీకు కూడా? అంటే వేరే 1-2 సినిమాలు పాడాను సార్, అయితే సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఓకే. అట్లా అంటే అవకాశాలు మన అంటే వాస్తవంగా ప్రజానాట్యంలో పనిచేసేటప్పుడు ఈ ప్రజానాట్యంలో ఆశయాల కోసం పనిచేస్తాము. అవకాశాలు వచ్చినప్పుడు ఏదైనా వీలైతే పాటలు పాడటం జరుగుతుంది సార్. మంచి దేశభక్తి గీతం ఒకటి, బాగా ఆకర్షించినటువంటి దేశభక్తి గీతం ఒకటి. ఇవాళ దేశం కోసం అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి నేపథ్యం సార్. ఈ దేశం ఇట్లా ఉందంటే ఎంతోమంది బలిదానాలు, ఎంతోమంది త్యాగాలు మూలంగా ఈ దేశం. అందుకని పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం అనేటువంటి పాట ఎంత స్ఫూర్తివంతమైందో ప్రతి ఒక్కళ్ళు మన జనగణమన ఎలా అయితే పాడుకుంటామో అంత పాడుకొని అందులో స్ఫూర్తి పొందాలి. ప్రతిరోజు ప్రతి మనిషి, ప్రతి పిల్లవాడు, ప్రతి విద్యార్థి స్ఫూర్తి పొందితే ఈ దేశం కోసం పనిచేస్తాడు, తన కోసం తాను పనిచేస్తాడు అనేటువంటిది నాకున్నటువంటి. పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం. వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం నలదుకొని, వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యము నలదుకొని, స్వాతంత్రమి మా జన్మ హక్కని గర్జించిన గళమందుకొని పోరాట బలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని కడుగర్వంగా కొని ఆడుకొని పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. ప్రపంచీకరణ నేపథ్యంలో అందరూ కెరీర్ వైపు పరిగెత్తున్నారు సార్. ఈ నేపథ్యంలో ప్రజానాట్య మండలి అసలు ఎలా ఉంది ఇప్పుడు? ప్రజానాట్య మండలి ప్రస్తుతం కొంత ప్రజాదరణ తగ్గిన మాట వాస్తవం సార్. దానికి కారణం ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఇవాళ డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, లేకపోతే ఇంకొకట్లు కావాలని ఆలోచిస్తున్నారు. కానీ దేశం కోసం పనిచేద్దాం అనేటువంటి ఏ తల్లిదండ్రులు కోరుకోనటువంటి నేపథ్యంలో ఇవాళ సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు. స్వార్థం పెరిగిపోయింది, అవసరాలు పెరిగిపోయాయి. అవసరాలు పెరగొచ్చు కానీ స్వార్థం పెరగటం ద్వారా కూడా సమాజంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయని మనం ఇవాళ చూస్తున్నాం. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకపోతే అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజానాట్య మండలి ఒక ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం పుట్టింది. ఆ ఆశయాల కోసం సమాజం దినదినాభివృద్ధి చెందాలి, సమాజంలో సమస్యలు పాల్గొనడానికి మరి ప్రజానాట్య మండలి ఆశయం చాలా గొప్పది కనుక ఆ ప్రజానాట్య మండలిలో ఒకవేళ వెలుగుబాటు పట్టినా, ప్రజెంట్ కొద్దిగా తగ్గినా మరి ఒక సజీవమైనటువంటి సిద్ధాంతం ప్రజానాట్య మండలి ఆశయం. ఎందుకంటే కళ ప్రజల కోసం అనేటువంటి ఆశయంతో పనిచేస్తున్నాం కాబట్టి అందులో పనిచేసే ప్రతి సభ్యులు కూడా మరి దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఎక్కడ మాకు నిరాశ కానీ లేకపోతే బాధ కానీ కలిగే ప్రసక్తే ఉండదు సార్. ప్రజానాట్య మండలి అధ్యక్షుడిగా మీకు బాగా నచ్చిన పాటలు? ప్రజానాట్య మండలి కాబట్టి అన్ని ప్రజా సమస్యలపైన అనేక వందల పాటలు మేము సమాజంలో పాడుతుంటాం సార్. అందులో గోరటి వెంకన్న గారు రాసినటువంటి పాట పల్లె కన్నీరు పెడుతుంది. ఇవాళ గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు కూలీలు, చేతి వృత్తులన్నీ అంతరించిపోవడం వల్ల ప్రజలు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారని మరి ఆ పాట అది చాలా అద్భుతమైన పాట, అందరికీ తెలిసినటువంటి పాట. పల్లె కన్నీరు పెడుతుందో
కనిపించని కుట్రలా నా తల్లి బందీ అయిపోతుందో, కనిపించని కుట్రలా కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను, కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను, పెద్ద బాడిష మొద్దు బారినది, సాలెల మగ్గం సడుగులిరిగినవి, పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో, గాబలిసిన దొరలా నా పేద రైతుల బావులెండెగదరా, మన పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో, కనిపించని కుట్రల తల్లి బందీ అయిపోతుందో, కనిపించని కుట్రలా. ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక రకాల సమస్యలతో బాధలతో పడుతున్నారు. ఆ బాధలకు కారణం ఎవరో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. కానీ ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని వృత్తులన్నీ ఇవాళ కనుమరుగిపోయాయి. ఆ వృత్తి మీద ఆధారపడ్డ ప్రజలు అనేక రకాల సమస్యలతో ఉన్నారనేది ఆ పాటలో భావన చాలా అద్భుతంగా అది ప్రజల్లో చైతన్యాన్ని నింపింది సార్ పాటది. ఇంకొక పాట ఏదన్నా ఒక చరణం. తర్వాత మన దేశం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం అని మన దేశం గురించి చాలా గొప్పగా మనం అంతా పాడుకుంటాం. మన దేశం చాలా గొప్ప దేశం, దానిలో డౌట్ లేదు. చాలా సిరి సంపదలు గల దేశం. కానీ ఆ సంపద దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందటం లేదని శ్రీనారాయణ రెడ్డి గారు తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడనే ఉన్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది అనేటువంటి పాట రాశారు. ఇవాళ ఆ పాట ఒక్క చరణం పాడండి. వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది, వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. సుజల విమల కీర్తనలు సుఫలాశయ వర్తనలు, సుజల విమల కీర్తనలు సుఫలాశయ వర్తనలు, జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది, జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది, మలయజ శీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది, కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది, మంట రగులుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ రకంగా మరి దేశంలో సమస్యలు. ఇవాళ అమ్మ గురించి చాలా అద్భుతమైనటువంటి పాటలు అంటే ప్రజానాట్య మండలి అనేక రకాల సామాజిక అంశాలపైన పాటలు రాయటం చేయటం జరుగుతుంది సార్. అందులో అమ్మ పాట ఎంత తల్లి గురించి ఫస్ట్ తల్లి తండ్రి గురువు దైవం అంటారు. కానీ తల్లి గురించి కనపడేటువంటి ప్రత్యక్ష దైవం ఎవరు? తల్లి తండ్రి. కానీ తల్లి గురించి కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఇట్లా అనేక పాటలు. సో ఈ పాటలు విన్నాక సార్ 1981లో మూవీ వచ్చింది మాదాల రంగారావు గారిది ఎర్రమల్లెలు. ఓకే సార్. అందులో ఎన్నెన్నో దారుల్లో చిరిన మన ఉద్యమాలు ఒక పాట ఉంటుంది సార్. ఆ పాట విన్నప్పుడు ఒక ప్రజానాట్య మండలి అధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా లేదా నాయకుడిగా ఎన్నెన్నో దారుల్లో చీలిన మన ఉద్యమాలు బాగా అనిపిస్తుంది ఇప్పుడేమన్నా? 100% సార్. ఏదైనా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధ్యం. ఈ 5 ఏళ్ళు కలిస్తే ఒక పిడికిలి, దీనికి ఒక శక్తి వస్తుంది. అట్లానే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఏదైనా కానీ వ్యవస్థ చీలిపోకుండా, అభిప్రాయ భేదాలు చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో విడిపోకుండా కలిసికట్టుగా ప్రయాణం చేస్తే ఏదైనా సాధ్యం అనేది చరిత్ర నిరూపితమైంది. అట్లాగే
ఒక మహోన్నతమైనటువంటి ఆశయాలతో పుట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని చిన్న చిన్న సైద్ధాంతిక విభేదాల వల్ల విడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకనే దేశానికి తీరని నష్టం జరిగింది. ఇప్పుడు కలిసిమెలిసి ఉండాలి. అందుకే మానవత్వమున్నవో మహనీయులారా, వామపక్ష యోధులారా, ప్రగతిశీల శక్తులారా, వ్యక్తులారా, మీ వీణులు సోకలేదా, మీ గుండెలు తాకలేదా, పైరు పచ్చ పల్లెల్లో బలహీనుల ఆక్రందనా, బలహీనుల ఆక్రందనా, వామపక్ష యోధులారా. మరి ఏదైనా కమ్యూనిస్ట్ అంతా కలిసిమెలిసి ఉంటేనే మరి దేశం ముందుకు పోతుంది, దేశానికి మేలు జరుగుతుంది అనేటువంటిది నా భావన. దీంతోపాటు ఇవాళ ముఖ్యంగా నల్లూరు అన్న గురించి చెప్పాను. ఎన్టీ రామారావు గారు ఒక మహా యుగ పురుషుడు అని చెప్పాలి. ఆయన ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి పొందని మనిషి అంటూ తెలుగు దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో కానీ చాలామంది ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు. ఎన్ని రకాల పాత్రలు పోషించినా కూడా, ఏ పాత్ర పోషించినా కూడా అంత అద్భుతంగా ఆయన మరి దేశం కోసం కొంతమంది పుడతారు, కొంతమంది అంటారే, అందులో ఎన్టీ రామారావు గారు పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వల చరిత గల్ల భాగ్యోదయ దేశం నా దేశం అని ఒక అద్భుతమైనటువంటి పాట తెరకెక్కించినటువంటి ఎన్టీ రామారావు గురించి శర్మ గారు ఒక పాట రాశారు సార్. చాలా అద్భుతంగా ఉంటుంది. శర్మ గారు అది నటనకు శ్రీకారమా కళలకు ప్రాకారమా, నటనకు శ్రీకారం చేయడం ద్వారా కళలకే ఒక పెద్ద వన్నె తెచ్చాడని చెప్పేసి ఆయన చాలా గొప్పగా, నటనకు శ్రీకారమా కళలకు ప్రాకారమా, నటరాజుకే భాష్యమా నందమూరి సింహమా, నటనకు శ్రీకారమా కళలకు ప్రాకారమా, నటనకు శ్రీకారమా కళలకు ప్రాకారమా, నటరాజుకి భాష్యమా నందమూరి సింహమా, రాముడైన భీముడైన రణరంగపు భీష్ముడైన, రాముడైన భీముడైన రణరంగపు భీష్ముడైన, కృష్ణుడైన విష్ణువైన దానవీర కర్ణుడైన, కృష్ణుడైన విష్ణువైన దానవీర కర్ణుడైన, రసపాత్రల కుసుమాలకు సౌరభాల నద్దినాడు, నటరాజుకి భాష్యమా నందమూరి సింహమా, నటరాజుకి భాష్యమా నందమూరి సింహమా, నందమూరి సింహమా, నందమూరి సింహమా, సిరివెన్నెల కన్నులతో సిరివెన్నెల కన్నులతో మరుమించెడి రూపంతో, సిరివెన్నెల కన్నులతో మరుమించెడి రూపముతో, నవరసాల పోషణలో నవపాత్రల ధారణలో, నవరసాల పోషణలో నవపాత్రల ధారణలో, తొణికించే రాజసం నటనకు నీరాజనం, తొణికించే రాజసం నటనకు నీరాజనం, నటరాజుకి భాష్యమా నందమూరి సింహమా, నటరాజుకి భాష్యమా నందమూరి సింహమా, నందమూరి సింహమా, నందమూరి సింహమా. మరి అంత గొప్ప గొప్ప వాళ్ళు ఈ దేశంలో పుట్టారు, దేశం కోసం పనిచేశారు. అందుకు వాళ్ళందరికీ ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్.
సార్ ప్రజానాట్య మండలి, ఆ తర్వాత దాంట్లో ఆంధ్ర ప్రజానాట్య మండలి, అవును సార్. జనాట్య మండలి, లేదా అరుణోదయ. అంటే ఒక ప్రజానాట్య మండలి నుంచి ఇన్ని చీలికలు వచ్చిన తర్వాత వీరందరూ కలిస్తే బాగుండేది, ఈ చీలికల మూలంగా చాలా నష్టపోయాము ఉద్యమం. వాస్తవంగా అదే సార్. అండ్ కలిసికట్టుగా ఉండి ఒక 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 ఆశయం కోసం, దేశం కోసం, సమాజంలో ఉన్న సమస్యలు పోవాలి అంటే కలిసికట్టుగా ప్రయాణం చేస్తేనే ఆ సమస్య మరి పరిష్కారం అవుతుంది. ఇవాళ వివిధ జన్నాట్య మండలి, ప్రజానాట్య మండలి, అరుణోదయ ఇట్లా సంఘాలుగా విడిపోవడం ద్వారా కొంతమేరకే దేశానికి ప్రయోజనం జరుగుతుంది. కానీ బహుళ ప్రయోజనం కలగాలి అంటే ఖచ్చితంగా కలిసి అందరూ చిన్న చిన్న అభిప్రాయం, ఒక కుటుంబంలో భార్యాభర్తలు పిల్లల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి సార్, అంత మాత్రాన మనం విడిపోం. అట్లాగే ఒక సిద్ధాంతం కోసం, ఒక ఆశయం కోసం, దేశం కోసం, ముఖ్యంగా దేశం కోసం పనిచేసేటప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రం మనం విడిపోయి వేరే కుంపటి పెట్టుకొని చేయడం ద్వారా దేశానికి సమాజానికి అంత మంచిది కాదు. అందుకే భావం ఒకటే కానీ దారులు వేరైపోయినాయి. అందరి భావం ఒకటే, సమాజం బాగుండాలి. కానీ వేరే వేరే దారుల్లో ఈ పోరాటాలు లేకపోతే ఈ కళాకారులు వెళ్ళటం ద్వారా కొద్దిగా బలహీనపడినట్టుగా ఉంటుంది సార్. అందుకని కలిసిమెలిసి ముందుకు సాగాలి. రాబోయే కాలంలో ఆ ఆశ అయితే ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రజా కళాకారులుగా ఉంటున్నారో, ప్రజా కళగా ఉంటున్న వాళ్ళందరూ ఒక తాటిపైకి వచ్చి కలిసిమెలిసి దేశం కోసం పనిచేస్తారని. ఎందుకంటే దేశంలో చాలా సమస్యలు పెరిగిపోతున్నాయి. దేశం అనేక రకాల సమస్యల సుడిగుండంలో రోజు రోజుకు మరి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అందరం కలిసి పనిచేయాలనేది ప్రజానాట్య మండలిగా నేను కోరుకుంటున్నాను సార్. కార్మిక సంఘాలు కలిసి పనిచేస్తాయి కొన్ని సందర్భాల్లో, ఏఐటియుసి, సిఐటియు ఇలా. అవును సార్. రైతు సంఘాలు కూడా కలిసి పనిచేస్తాయి. ఆ రకంగా కొన్ని సమస్యల మీద మీరు కూడా కలిసి పనిచేస్తారా? ప్రజానాట్య మండలి, ఆంధ్ర ప్రజానాట్య మండలి, అరుణోదయ వాసం సార్. ఇప్పుడు రైతులు పడేటువంటి బాధలు, రైతు కార్యక్రమాలు ఎక్కడ జరిగిన రైతు సంఘాలు మొత్తం ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుంటారు కదా, అలాగే మీరు కూడా ఏదన్నా? మేము కూడా చాలా కార్యక్రమాలు. ఇప్పుడు మాదాల రంగారావు గారు ఉన్నారు సార్. ఓకే. ఆయన వర్ధంతి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు. ఎందుకంటే మాదాల రంగారావు గారు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అన్ని పార్టీలు ఎర్ర జెండాలని ఏకం కావాలని అనేక సందర్భాల్లో ఆయన ఉపన్యాసాలు చెప్పారు. అందుకని వారు వర్ధంతులు కానీ జయంతి కానీ కొన్ని సందర్భాల్లో కలిసిమెలిసి అటు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కలిసి చేస్తాము. తర్వాత కొన్ని ఉమ్మడి కార్యక్రమాలు, నాటకాలకు సంబంధించిన కానీ కళా సమస్యలపైన కానీ కలిసి మేము పనిచేస్తాం సార్. ఓకే. తొలితరం సినిమా నటుల్లో చాలామంది, ఎన్టీఆర్ కావచ్చు, నాగభూషణం, వీళ్ళందరూ కూడా ప్రజానాట్య మండలి నుంచి సినిమా రంగానికి వెళ్ళిన వారే. అవును సార్. నాగభూషణం గారు అయితే ప్రజానాట్య మండలి అధ్యక్షుడిగా పనిచేసినట్టున్నారు. ఎస్ సార్. అవును సార్. అవును సార్. అవును సార్. వాళ్ళందరూ తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదే సార్, వాళ్ళు ఆశయం కోసం, వాళ్ళు కెరీర్ కాదు, డబ్బు సంపాదన కాదు, ఆశయం. అందుకనే చాలామంది సినిమా కళాకారులు చాలా డబ్బు సంపాదించారు. కానీ కొంతమందే ఇప్పటికీ కూడా ప్రజానాట్య మండలి కానీ సమాజం గుర్తుపెట్టుకునేది ఏంటంటే, సమాజం కోసం ఎవరైతే పనిచేశారో కళారంగంలో లేకపోతే సినిమా రంగంలో ఉన్నప్పటికీ మాదాల రంగారావు గారి నటులు చాలామంది ఉన్నారు. కానీ రంగారావు గారిని ఇప్పటికీ కూడా సమాజం అంతా గుర్తుపెట్టుకోవడానికి కారణం ప్రజలకు సంబంధించిన ఎజెండాగా పెట్టుకొని ప్రజల సమస్యలపైన ఆయన పనిచేశారు. అట్లాగే ఎన్టీ రామారావు గారు కూడా ఆయన కొన్ని సినిమాలు తీసిన చాలా సినిమాల్లో సందేశాత్మకమైనటువంటి సినిమాలు, సందేశాత్మకమైన పాటలు కూడా తీశారు. కాబట్టి అట్లా సమాజంలో ఎవరైతే సమాజం కోసం పనిచేశారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. అందులో సి నాగభూషణం గారు కానీ, లేకపోతే మిక్కిలినేని గారు కానీ, లేకపోతే టి కృష్ణ, అల్లు రామలింగయ్య గారు, జమున గారు, శారదా గారు, వీళ్ళందరూ ప్రజానాట్య మండలి వేదికల పైన మరి ఓనమాలు దిద్దుకొని తర్వాత కాలంలో సినిమా రంగంలోకి మంచి మంచి పేరు సంపాదించుకున్నారు సార్. అమరవీరులారా, అరుణమూర్తులారా, సార్ అందుకోండి అరుణారుణ వందనాలు, అదొక చరణం. అది ఈ ఎర్రజెండి అదేనా? అది యాక్చువల్గా చాలా ప్రాచుర్యం పొందింది సార్. ఎర్రజెండి నీయలో ఎర్రనిది జెండే నీయలో అనే పాట. అది శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, ఓ అందుకోండి అరుణారుణ వందనాలు,
మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానివ్వం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో అన్నలు అన్నాలి నీయలో మరి వెన్నెల కోనాలి నీయలో వెన్నెల కోనాలి నీయలో మరి వెలుగు రవ్వాలి నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో కలిసే పోదాం ఎన్నీయలో మరి నడిచే పోదాం ఎన్నీయలో కలిసే పోదాం ఎన్నీయలో మరి నడిచే పోదాం ఎన్నీయలో కలిసే పోదాం ఎన్నీయలో మరి నడిచే పోదాం ఎన్నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండా సాక్షిగా మీ శ్రమ వృధా పుణ్యం అన్నారు. సరే, కానీ ఇవాళ చూస్తే కమ్యూనిస్టు ఉద్యమం కావచ్చు బాగా వెనకపట్టు పట్టింది రకరకాల కారణాలతో. ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో అంటే 12 సంవత్సరాల వయసులో ప్రజా ఉద్యమాల పట్ల ఆకర్షితులయ్యారు. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో మీ శ్రమ వృధా అయిందని అనిపించింది ఎప్పుడైనా? సార్ అది ఎప్పుడు అనిపించలేదు సార్. ఎందుకంటే ఈ సిద్ధాంతమే ఒక సజీవమైనటువంటి సిద్ధాంతం. దీనికి పుట్టుక తప్ప చావు లేదు. ఎందుకంటే సమాజం ఉన్నంత వరకు, మానవ సమాజం ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఉన్నంత కాలం పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే ఎర్ర జెండా లేకపోతే ఈ సంస్థలు వ్యవస్థలు ఉండాలి. అందుకని ఇప్పుడు మనము అలా ఫీల్ అయితే ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి అనేక మంది, ఇప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, గాంధీ కమ్యూనిస్టు కాదు, టంగుటూరు ప్రకాశం పంతులు కమ్యూనిస్ట్ కాదు, లేకపోతే మరొక ఎంతోమంది సుభాష్ చంద్రబోస్ గారు కమ్యూనిస్ట్ కాదు. వాళ్ళందరూ ఈ దేశం కోసం నిస్వార్థంగా వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ శరీరాన్ని దేశానికి వాళ్ళ దేహాన్ని అంకితం చేసినటువంటి త్యాగమూర్తులు. మరి వారి స్ఫూర్తి ఒక కమ్యూనిస్టులే కాదు, ప్రతి పౌరుడు కూడా, ప్రతి భారతీయుడు కూడా మరి గతంలో త్యాగం చేసినటువంటి త్యాగమూర్తుల నుంచి మరి స్ఫూర్తిని పొందాలి. ఈ దేశం కోసం నేను సైతం అంటూ ఎంతో కొంత దేశానికి కాంట్రిబ్యూట్ చేయాలనేదే మరి నేను కోరుకుంటున్నటువంటి అంశం సార్. మీకు బాగా నచ్చిన కమ్యూనిస్టు నేత? నాకు నల్లూరి గారు కాకుండా నాకు తొలిసారిగా నల్లూరు అన్న పరిచయం అయ్యారు కాబట్టి ఆయన జీవితం అడుగడుగున అణువణువున నేను పరిశీలించాను, చూశాను కాబట్టి నల్లూరు అన్న గారితో పాటుగా ఎంతోమంది కమ్యూనిస్ట్ పార్టీలో చాలామంది త్యాగమూర్తులు ఉన్నారు సార్. చండ్ర రాజేశ్వరరావు గారు, తర్వాత నీలం రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఎంతోమంది గుజ్జుల లమందారెడ్డి గారు, ఇట్లా చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంత సాధారణమైన వాళ్ళ బట్టలు వాళ్లే ఉతుక్కొని, వాళ్ళ బ్యాగులు వాళ్లే మోసుకొని ఈ దేశం కోసం గొప్ప గొప్ప దేశ నాయకులు, వాళ్ళంతా దేశ నాయకులు. నల్లూరు అన్నగారు ఉన్నారు, నాకు తెలిసి ఒక 15 ఎకరాల ఆసామి, ఆయన ఇవాళ 0. అలాగే చంద్రరాజేశ్వరరావు గారు ఉన్నారు, మరి పెద్ద భూస్వామి కుటుంబంలో పుట్టాడు, కానీ చివరికి ఆయన చనిపోతూ చివరికి వీలునామా ఏమని రాశాడు, నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు, నేను ఎవరికి రూపాయి అప్పు లేను అని అంటూ ఒక వీలునామా రాసి ఒక పార్టీ ఆఫీసులో ఒక చిన్న గదిలోనే తన జీవనాన్ని ముగించాడు. అంత గొప్ప నాయకులు మరి దేశం కోసం పనిచేసినటువంటి వారు. వారి చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల నుండి నేను స్ఫూర్తి పొందాను సార్. వాళ్ళని చూశాను, వాళ్ళ జీవితాలు నేను ప్రత్యక్షంగా ఎరుగుదును కాబట్టి అట్లా నాకు చాలామంది స్ఫూర్తిగా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలకు కాలం చెల్లింది అని వాళ్ళు ఎక్కువ మంది అనుకుంటున్న నేపథ్యంలో సోషలిజం భవిష్యత్తు ఉందంటారా? 100% ఉంది సార్. ఎందుకు కాలం ఇప్పుడు ఇవాళ ప్రపంచం మారుతుంది. ప్రపంచంలో అందరూ యుద్ధాలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ సంపద ఆధిపత్యం కోసం అంత యుద్ధాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సామ్రాజ్యవాదం కాదు, మానవతావాదం కావాలనేటువంటి మనుషులు ఒకనాడు కమ్యూనిస్టులు చెప్పేవాళ్ళు. ఇవాళ అందరూ యుద్ధాలు వద్దు, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. యుద్ధం చేయకూడదు, ప్రపంచం శాంతిగా బతకాలని కోరుకున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టులకి ఎప్పుడు
కాలం చెల్లిందనే మాట నిజం. మానవతావాదం దానిలో దాగి ఉన్నది ఏంటంటే సత్యం దాగుంది, మానవతావాదం దాగుంది. మనుషులు ఒకళ్ళనొకళ్ళు పీడించుకోకూడదు, ఒకళ్ళనొకళ్ళు దోపిడీ చేసుకోకూడదు, మనుషులందరూ సమానంగా బతకాలి అని కోరుకునేటువంటి సిద్ధాంతం. కాబట్టి ప్రజెంట్ అది తగ్గుముఖం పట్టినా ఇప్పుడు ఇవాళ చైనా దేశం చాలా అభివృద్ధి చేసింది, రష్యా చాలా అభివృద్ధి చేసింది. మన భారతదేశంలో కూడా ఒకప్పుడు కమ్యూనిస్టులు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తున్న నేపథ్యంలో ఈ దేశంలో ఎంతో కొంత శాంతి, సంతోషం, సుఖాలు, ఉద్యోగాలు, విద్య, వైద్య అవకాశాలు, ఇవాళ అవకాశాలు పెరిగినాయి కానీ సమస్యలు ఇంకా 10 రెట్లు సమస్యలు కూడా పెరిగాయి సార్. అందుకని కమ్యూనిస్టులకి ఎప్పుడూ చావు లేదని నేను చెప్పడం కాదు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఇవాళ బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది కమ్యూనిస్టులు ఈ సమాజానికి అవసరము, కమ్యూనిస్టులు లేకపోతే సమాజం చాలా అధోగతి పాలవుతుందని తగ్గిన తర్వాత వాళ్ళు బాగా కమ్యూనిస్టు పార్టీ ప్రభావం తగ్గిపోయిన తర్వాత వాళ్ళందరూ మొదలుపడుతున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీకి చావులేదు సార్. భవిష్యత్తు ఉందంటారు కమ్యూనిస్ట్ పార్టీ? 100% భవిష్యత్తు ఉంది సార్. అది ఖచ్చితంగా. ఇదంతా ఈ మనిషి స్వార్థం పెరిగి విపరీతమైన స్వార్థం పెరిగిపోయిన తర్వాత ఇది ఏదో రోజున కుప్పకూలిద్ది. ఈ స్వార్థం కుప్పకూలిన తర్వాత అప్పుడు మానవతావాదం వస్తుంది, అదే కమ్యూనిజం. నర్సాపేట రంగస్థలితో చంద్రనాయక్ అనుబంధం అంటే ఏం చెప్తారు? అది చాలా మంచి ప్రశ్న సార్. ఎందుకంటే ఇవాళ నేను నర్సాపేట ముఖ్యంగా మన సార్కి ప్రసాద్ గారికి, మన రాఖీ మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. సార్తో లాస్ట్ టైం రంగస్థలికి వచ్చినప్పుడే పరిచయం ఏర్పడింది. నర్సాపేట రంగస్థలితో నాకు పరిచయం ఏంటంటే ముఖ్యంగా మన లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి రంగస్థలి అధ్యక్షులు వెంకటరామ మాస్టర్ గారు తొలిసారిగా నన్ను నర్సాపేట తీసుకురావడం జరిగింది. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న ప్రజానాశ్రమంలో పనిచేస్తున్న నేపథ్యంలో కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో యాన్యువల్ డే ఉంది, రావాలని చెప్పారు సార్. ఆ రోజు దాదాపు ఒక 17 సంవత్సరాల క్రితం. అప్పుడు నా కృష్ణవేణి ఇంజనీరింగ్ టౌన్ హాల్లోనే పెట్టారు. ఆ రోజు నేను క్యాజువల్గా వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు విపరీతమైనటువంటి రెస్పాన్స్, పిల్లలు డిగ్రీ పిల్లలు చాలా విపరీతమైనటువంటి ఎంజాయ్మెంట్ చేశారు. ఆ తర్వాత నేను ఇప్పటికీ ఆ ప్రోగ్రాం నేను నర్సాపేటని మర్చిపోలేను. ఏం పాడారు ఆ పాట ఆ రోజు? ఇది సార్, మన పెళ్ళెప్పుడవుతుంది ఇవాళ పిల్లలకి వయసు దాడిపోతుంది, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేకపోతే పెళ్ళి ఎప్పుడవుతుంది, ఏ ఊరు పోయినా కూడా నాకు పిల్లనివ్వట్లేదు, ఏ ఊరు పోయినా నాకేమో నచ్చట్లేదు, నేను నచ్చితే వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి నచ్చితే నాకు నచ్చలేదు అనేటువంటి పాట చాలా. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల ఏడ దొరుకుతుంది బాబు, పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల ఏడ దొరుకుతుంది బాబు, ఏజుబారు అయినాక ఎవరు చేసుకుంటారండి, ఏజుబారు అయినాక ఎవరు చేసుకుంటారండి, పెళ్ళెప్పుడవుతుంది బాబు, పిల్లాడ దొరుకుతుంది బాబు, ఒంగోలు గిత్తలాగా బాబు, వయసు ఉరకలే వేస్తుంది బాబు, ఒంగోలు గిత్తలాగా బాబు, వయసు ఉరకలే వేస్తుంది బాబు, తాళిబొట్టు పట్టుకొని ఒళ్ళ మీద పడ్డానండి, పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల ఏడ దొరుకుతుంది బాబు, మంచి పిల్ల ఏడ దొరుకుతుంది బాబు, గుంటూరు వెళ్ళి నేను బాబు, కుర్ర పిల్లనే చూసినాను బాబు. ఇట్లా గుంటూరు వెళ్ళినా, లేకపోతే కర్నూలు వెళ్ళినా, కడప వెళ్ళినా, శ్రీకాకుళం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా కూడా నాకు పిల్ల నచ్చలేదు అనే పాట పాడడం ద్వారా అది విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఒక గంట కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి పక్క వదిలేమంటారు, గంట సేపు. అవును సార్. ఆ రోజు భలే పిల్లలు అంటే ఎప్పుడు మాలాంటి వాళ్ళకి ఎప్పుడు సంతృప్తి అంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయినప్పుడు. అంటే ఇప్పుడు ప్రజా ఉద్యమాల గురించి కమ్యూనిస్ట్ పార్టీ పాటలు పాడే చంద్రనాయక్ ఆ ఒక్కరోజు ఆ ఉద్యమాల నుంచి పక్కకు వచ్చి గంట. అదే అంటే సమాజంలో ఉన్న సమస్య అది. పెళ్లి కానిటువంటి ప్రసాదులు చాలా మంది అయిపోతున్న నేపథ్యంలో అది ఒక అంటే సందేశం ఉంది, అందులో కామెడీ ఉంది. కామెడీ సందేశం రెండు మిళితమైనటువంటి పాట. ఆ తర్వాత ఎర్రజెండ ఆ సందర్భంలో ఎర్రజెండ పాట కూడా పాడాను. అంటే సార్ వాళ్ళు కూడా ఆ పాటకి విపరీతమైనటువంటి ఆ రకంగా నేను నర్సాపేట నేను
ఎంటర్ అయ్యాను సార్. వెంకటరామ మాస్టర్ గారు నన్ను వీళ్ళందరినీ పరిచయం చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఒక 10 కాలేజీల వాళ్ళు నన్ను పిలిచారు సార్ తర్వాత యాన్యువల్ డేకి. ఓకే. దానికి వెంకటరామ మాస్టర్ గారు ఇట్లా రికమెండ్ చేశారు, ఫలానా చంద్రనాయక్ మంచి పాటలు పాడతారని. అట్లా చేశాను. ఆ తర్వాత రంగస్థలి విషయానికి వస్తే చాలా డెడికేషన్తో కళారంగం పైన ఒక సమాజానికి మేము ప్రజానాట్యం కళ కోసం కాదు ప్రజల కోసం అయితే పనిచేస్తున్నాము. రంగస్థలి కూడా ఇంచుమించుగా నిస్వార్థంగా కళ కోసం కాదు, ప్రజలకు ఏదో రకం చైతన్యాన్ని, ఆనందాన్ని, లేకపోతే వాళ్ళలో ప్రేరణ నింపాలనే ఉద్దేశంతోనే 40 సంవత్సరాలుగా చేస్తున్నాను సార్. నాకు 16-17 సంవత్సరాలుగా పరిచయం. నేను ఆ యాన్యువల్ డేస్ అన్ని ముగించుకున్న తర్వాత ఫిబ్రవరిలో రంగస్థలిని పిలిచారు సార్. అప్పుడు వచ్చాను. అప్పుడు కూడా నర్సరావుపేటలో చాలామంది ప్రముఖులతో నేనంటే అభిమానించేటువంటి వాళ్ళు, నా పాట నేను కాదు, నా పాటను అభిమానించేటువంటి వాళ్ళు చాలామంది రంగస్థలి వేదిక పైన పాటలు పాడిన తర్వాత వచ్చేసింది చాలామంది. నేను 2 days ఉన్నాను సార్. అప్పుడు 2 daysలో ఒకరోజు మన కోడెల సుప్రసాద్ గారు సన్మానం చేశారు. తర్వాత 2వ రోజు మళ్ళీ సన్మానం చేశారు. అది నేను జీవితంలో పెట్టుకునేటువంటి అంశం. అంత రంగస్థలితో లేకపోతే నర్సరావుపేటతో అంత నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. రెగ్యులర్గా నర్సరావుపేట అంటే ఏ కార్యక్రమం జరిగినా కూడా మంచి ఆడియన్స్, మంచి ప్రేక్షకులు. కాబట్టి ఆ రకంగా నేను రంగస్థలితో నా పరిచయం ఏర్పడింది సార్. ప్రపంచమంతా డబ్బులు పెరుగుతుంది సరే, ప్రజానాట్య మండలిలో ఉద్యమాల్లో మీరు పనిచేస్తున్నారు. ఒక్కసారి బాధ అనిపించింది ఈ రోజన్నా? లేదు సార్. అట్లా అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాము. ఆశయమే ప్రధానమైంది. మిగిలిన విషయాలు చిన్నవి వస్తుంటాయి పోతుంటాయి, డబ్బు ఇవాళ వస్తుందో రేపు పోతుంది. కానీ మనం బాధ్యతలో ఉన్నాము. ప్రజానాట్య మండలి ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఆ ఆశయానికి అనుగుణంగా మనం పనిచేయాలి తప్ప ఎక్కడా మనం అటు ఇటు పోకూడదు. ఒకవేళ నేను రేపు పొద్దున ప్రెసిడెంట్గా ఉండొచ్చు, వేరే వాళ్ళు కొత్త వాళ్ళు రావచ్చు, కానీ నాకు ఆశయం మాత్రం ఒకటే. పదవి ఉన్నా లేకపోయినా, బాధ్యతలు ఉన్నా లేకపోయినా, నేను నా చివరి ఊపిరి వరకు ఏదైతే నేను నమ్మానో ఇప్పుడు 35 సంవత్సరాలుగా ఎటు నేను కదలకుండా నేను ఇందులోనే ఉన్నాను కనుక భవిష్యత్తులో కూడా నేను ఈ ఆశయం కోసం పనిచేస్తాను సార్. భవిష్యత్తు లక్ష్యం అంటే ఈ ఉద్యమంలో పనిచేయటమే. ఆ ఉద్యమంలో పనిచేయటం, దట్టు కళాకారుడిగా ఎస్టాబ్లిష్ కావాలి. కళాకారుడు నేను ఎస్టాబ్లిష్ అయ్యానంటే సమస్యను ఎస్టాబ్లిష్ చేయటమే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పనిచేస్తాను సార్. ప్రజానాట్య మండలి అధ్యక్షుడిగా ప్రజా ఉద్యమాల్లో ముందు చంద్రనాయక్ మరింత ఎదగాలని కోరుకుంటూ మా రాఖీ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నన్ను మరి వాస్తవంగా చాలా అభిమానంతో మీరు పిలిచారు సార్. లాస్ట్ టైం సార్ కూడా మన రంగస్థలిలో కలిసి ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ చేయాలి, కొన్ని పాటలు మాకు ఇవ్వాలని చెప్పారు. ఖచ్చితంగా యాదృచ్ఛికంగా ఇవాళ కొడపకొండ రావడం జరిగింది, మిమ్మల్ని కలిసాము. సరే, నాకు వచ్చిన ఆలోచనలు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మరి ప్రజలకు తెలియపరిచాను. నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు సార్.